శివాజీ అని పిలవాలా? శివాజీ చాలండి. మంగపతి గారు అంటే అది గౌరవం, అది పాత్ర తాలూకు గౌరవం అది. అసలు కోర్టు సినిమా రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్, ఫినామినల్ హిట్ అయిన తర్వాత మీరు ఎక్కడ దొరకలేదు. అసలు ఏది మాట్లాడదామన్నా ఆ సినిమా గురించి, ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ గురించే సినిమా నిలబడింది అనే ఒక గొప్ప అపీల్ వచ్చింది ఆ సినిమాతో. మీరు దాన్ని ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకున్నారు? దాని మీద మీ కామెంట్ లేదా దాని మీద మీ రియాక్షన్ ఏంటండి? నాకు తెలుసుకోవాలని అప్పటి నుంచి. అంటే సార్, ఇది డెఫినెట్గా ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఈ పాత్రని తీర్చిదిద్దిన దర్శకుడు, ఒక నటుడిగా ఉండి ఈ పాత్ర తాలూకు విషయం తెలిసి నాకు ఆఫర్ చేసినటువంటి నాని గారికి. సహజంగా ఏంటంటే ఇది ఎక్కడికో తీసుకెళ్లే పాత్ర, నటుడిగా ఆయన అర్థం చేసుకోగలడు. ఎటువంటి ఆ ఫీలింగ్స్ లేకుండా నాకు ఆఫర్ చేశారు సరా. అక్కడ నేను ఎప్పటికీ అతనికి రుణపడి ఉండిపోతాను. ఒకవేళ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను ఇచ్చేవాడిని కాదేమో. ఇది నాన్నగారి ప్లేస్లో మీరు ఉంటే ఏమో తెలీదు, నటుడిని కదా. అంటే శివాజీ చేయగలుగుతాడా లేదా, ఏ రకంగానైనా సరే చేయగలుగుతాడా లేదా, ఇంతకన్నా మంచి ఏ స్థాయికి వెళ్ళిద్దామో, లేదంటే ఇంకా ఈ సినిమాకి దెబ్బ పడిద్దేమో, ఇలాంటివి ఆలోచించకుండా. సో వాళ్ళిద్దరికీ నేను ఎప్పటికీ ఆ గుండెల నిండా అది ఉండిపోద్దండి. ఎన్ని సినిమాలు వచ్చినాయి దీనిపైన, ఎన్ని సినిమాలు వచ్చినా అది అలా ఉండిపోద్ది అనమాట. మంగపతి పాత్ర చెప్పినప్పుడు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఒక రియల్ క్యారెక్టర్ చెప్తున్నాడు ఇతను. ప్రతి కుటుంబంలో ఉండే క్యారెక్టర్ ఇది. ఆడబిడ్డ ఉన్న ప్రతి కుటుంబంలో మంగపతి ఉంటాడు. అది తండ్రా, మేనమామ, బాబాయ్, తమ్ముడా, అన్న, ఎవడో ఒకడో ఒక మంగపతి మాత్రం ఉంటాడు ఖచ్చితంగా. సో ఇంత గొప్ప క్యారెక్టర్ అనేది నేను షూటింగ్ స్టార్ట్ వరకు నాకు డౌటే, ఏమో ఎక్కడన్నా బ్రేక్ పడుతుందేమో, ఎవరన్నా ఇది తర్జన భర్తలు జరుగుతాయి కదండి లాస్ట్ మినిట్లో జరుగుతాయి. ఉదాహరణ మంగళం సీన్ క్యారెక్టర్ నేను చేయాలి, మంగళం సీన్ క్యారెక్టర్ నేను చేయాలి. నన్ను ఆఫీస్కి రమ్మన్నారు, ఆఫీస్కి రేపు మార్నింగ్ కలుద్దామన్నారు. ఇంకా తర్వాత మార్నింగ్ వెయిట్ చేస్తున్నాను, రాలా. సుకుమార్ గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను ఇది. అవును అనుకున్నావు ఎలా మీకంటే, మీ ఆఫీస్ నుంచే నాకు చెప్పారండి, ఇట్లా రేపు కలుద్దాం అన్నారు సుకుమార్ గారు. ఐ మిస్డ్ ఇట్ అనుకున్నాను. తర్వాత ఓకే, నేను సినిమా వాడినే కాబట్టి నాకు తెలుసు చేంజెస్ జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. అవును, లాస్ట్ మినిట్ చేంజెస్ అది వాంటెడ్గా అవాయిడ్ చేశారు కాదు. సో అలా ఈ పాత్ర కూడా ఏమైనా జరుగుద్దేమో, ఇంకా టైం ఉందేమో, మనం చేయాల్సిన ఇంకా సమయం రాలేదేమో అని అనుకొని ఫీల్ అయ్యా. వన్స్ ఎంటర్ అయిన తర్వాత సార్ మీరు నమ్మరు, అది కళామ తల్లి గొప్పతనం, ఆ నటరాజు స్వామి గొప్పతనం. భయపడిపోయేవాళ్ళు సార్ సెట్ మొత్తం కూడా. అలా ఉండేది నా హావభావాలన్నీ కూడా. అసలు క్యారవాన్ దిగుతుంటేనే మంగపతి దిగుతున్నాడు అన్నట్టుండేది. శివాజీ గారు మంగపతి అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అండి. లైఫ్లో కొన్నిసార్లు మాత్రమే వస్తుంది అనుకుంటా అలాంటిది. అలాంటి ఫీలింగ్ నాకు ఇంకా అద్భుతంగా మనిషికి సంతృప్తిగా అనిపించినటువంటి ఒక సందర్భం బిగ్ బాస్లో నేను ఎంటర్ అవటం అనేది నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం అండి. నా జీవితానికి నాకు పర్సనల్గా ఒక పరిపూర్ణమైనటువంటి శివాజీ ఎలా ఉంటాడనేది ప్రజల దాకా వెళ్ళింది. ఒక మనిషి తన క్యారెక్టర్ ఏంటనేది తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది చాలా మందికి కూడా. అప్పటిదాకా మిక్స్డ్ ఉండేది శివాజీ అంటే అలాగే ఇలాగని. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా, నేనేంటి అనేది ఒకసారి చూపించాడు. నాకు పర్సనల్గా కూడా ఏమీ లేకుండా ఒక మనిషి బతకడం ఒక అద్భుతం. ఆ బిగ్ బాస్ ఆ 105 రోజులు ఒక స్వర్గంలో ఉన్నాను అనిపించింది నాకు. అవునా? అలాంటి ఒక భావం మళ్ళీ వస్తే, మంగపతి అలా క్యారవాన్ దిగి వస్తుంటే మళ్ళీ లాస్ట్ మేకప్ తీసేటప్పుడే క్యారవాన్ ఎక్కేవాడు, కూర్చునేవాడు. ఎవడెవడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, అలాగే కూర్చొని వాళ్ళు ఏమో సార్ అయితే చెయ్యి గురు, నేను ఇక్కడే ఉంటాను, నీకేంటి ప్రాబ్లం, చేయండి, ఏం పర్లేదు. అంటే ఇంతకుముందు మీరేమో కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండేవి, యూత్ఫుల్గా ఉండేవి, చిన్న కామెడీ ఓరియంటేషన్ ఇవన్నీ చేశారు. బట్ ఈ క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు మీరు నిజంగా నమ్మారండి నేను ఇది చేయగలను, లేకపోతే ఒక యాక్టర్గా
భలే క్యారెక్టర్ వచ్చింది నాకు. భవిష్యత్తులో నేను చేయబోయే విభిన్న పాత్రలకి ఒక అంకురార్పణ జరిగిందండి మంగపతి క్యారెక్టర్ తోటి. ఎస్. నాకు చెన్నై నుంచి కూడా చాలామంది ఫోన్ చేశారు డైరెక్టర్లు. తమిళ్. ఆ పాత్ర అంకురార్పణ సార్. నేను ఏదైనా చేయగలను. ఇందిరా సినిమాలో అలా లెగిసి ఒకసారి ఆ చిరంజీవి గారి వైపు చేయి చూపించటం, అది చాలా సందర్భాల్లో చాలామంది యూట్యూబ్లో వేసేవాళ్ళు. అవును. ఆ తర్వాత ఒట్టేసి చెప్తున్నా ఒక పాత్ర, ఇవి చూసినా కానీ ఏదో టైం రావాలి వచ్చే వరకు అర్థం కాదు ఎవరికి ఎవరు ఎలాంటి ఆర్టిస్టు అనేది. సో చాలామందికి తెలుసు, నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు వీడు అవకాశం దొరికితే మింగేస్తాడు అని. అది ఆ పాత్ర, మంగపతి పాత్రతోటి చాలామంది పెన్ను వాళ్ళ దృక్పథం మారుద్ది అనుకుంటున్నాను. అదే రైటర్స్కి అంటే అదొక మంచి చాయిస్ క్రియేట్ అయిందండి. అంటే మీలాంటి ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్కి ఇంకా మిమ్మల్ని ఏ రకంగా ఎక్స్ప్లైట్ చేసుకోవచ్చు, ఇంకా ఏ రకంగా మిమ్మల్ని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనే దానికి అదొక మంచి ప్లాట్ఫామ్ సెట్ చేసింది. నిజంగా రకరకాల పాత్రలు రాస్తున్నారు, క్యారెక్టర్లు, సినిమాలు, కథలు చెప్పడానికి వస్తున్నారు కదా. అంటే ఈ రెండు విషయాల్లో, ఒకటి మంగపతి, బిగ్ బాస్లో నా రియాలిటీ తాలూకు క్యారెక్టర్లు కొన్ని వస్తుంటే, మంగపతి తాలూకు షేడ్స్ డిఫరెంట్గా కొన్ని వస్తున్నాయి. వాటిలో మెజారిటీ నెగిటివిటీ ఉన్న పాత్రలో ఒక హీరోయిజం కూడా కనపడతా ఉంది. కరెక్ట్. అలా రాస్తున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చే రైటర్లు కానీ మీకు చూస్ చేసుకోవడం కూడా కొంచెం కష్టం. ఏం లేదు సార్, ఏం లేదు. ప్రజలు నా నుంచి కోరుకుంటున్న దాన్ని వాళ్ళు రాస్తున్నారు, నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాను. కానీ చూస్ చేసుకోవటం అనే భావం అనేది అది కొంతమందికి అవకాశం ఉంటుంది సార్, మనలాంటి వాళ్ళకి ఉండదు. చూస్ చేసుకొని 4 ఏళ్ళ తర్వాత చేద్దామనే ఛాయిస్ మనలాంటి వాళ్ళకి ఉండదు. అవునా కదా? కరెక్ట్. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.